ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్. టుడే మన వీడియోలో గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇదేమీ పెద్ద ప్రాసెస్ కాదు, చాలా సింపుల్గా దగ్గర ఉన్న ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇంకెందుకండి లేట్ చేయకుండా మనం వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి 1.5 స్పూన్ అయితే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఒక పావు స్పూను పసుపు, అలాగే 4 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఎలాంటి పెరుగు అలా యూజ్ చేయలేదు. ఓన్లీ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక అరగంట పాటు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న కడాయిని అయితే పెట్టేసుకోవాలి. దానిలోకి మెయిన్ మనం గోంగూర చికెన్ కదా, గోంగూరని ఒక గుప్పెడంత గోంగూర తీసుకున్నాను. నాకు ఇది ఊరి నుంచి వచ్చింది, సో ఇదైతే నాకు బాగా పుల్లగా ఉంది. మీరు మీ ట్యాంగీ ఫ్లేవర్ని బట్టి తీసుకోండి, పుల్లదనాన్ని బట్టి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. దీనిలోకి ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మగ్గబెట్టేసుకున్నాను. చూడండి, నాకు ఊరి నుంచి వచ్చింది కాబట్టి చాలా బాగా మెత్తగా అయిపోయింది. ఒక్క 2 మినిట్స్కే ఇలా బాగా వేయించేసేసుకొని దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి గోంగూర మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అది మొత్తం యాడ్ చేసేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇట్లా మనం పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది మామూలు గోంగూర విడిగానే వేస్తారు. అలా వేస్తే మనకు గోంగూరగానే ఉంటుంది, ముక్కలకి బాగా పట్టదు. ఇలా మనం పేస్ట్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలో. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మనం బిర్యానీ కోసం ఒక గిన్నెను అయితే పెట్టేసుకోవాలి. ఆ గిన్నె వేడెక్కాక ఒక 2 స్పూన్లు గీని యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక మీ దగ్గర ఏ బిర్యానీ మసాలాలు ఉన్నాయో ఆ బిర్యానీ హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకొని అవి బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించేసేసుకోవాలి. అవి బాగా అరోమా వచ్చాక కొంచెం పుదీనా యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 పెద్ద ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ మనకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. గోంగూరలోకి మనకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాం కదా కర్రీలో కూడా, అలాగే ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనియన్ మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మెత్తగా అయ్యే వరకు వేయించేసేసుకోవాలి కంపల్సరీ. అలాగే ఇలా ఆనియన్ బాగా మెత్తబడ్డాక కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేయించేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. నేను ఫ్లేవర్ కోసం బాగుంటుంది అని యాడ్ చేశాను. అలాగే ఒక 2 టమాటోస్ మీడియం సైజువి తీసుకొని అవి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా 2 మినిట్స్ టమాటో మనకి మగ్గాక ఈ ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇది మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చికెన్లో ఒక 2 మినిట్స్కి మనకి వాటర్ వస్తాయి కదా, అంతవరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. వాటర్ అయితే మనకి ఎలా ఫామ్ అయ్యాయో చూడండి. ఇలా వాటర్ ఫామ్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ని మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసేసుకొని మనకి చికెన్ ఈ గోంగూరలోనే 70% ఉడికే వరకు ఉడికించేసేసుకోవాలి. ఇలా 70% మనకి చికెన్ కుక్ అయింది అని చెక్ చేసుకున్నాక ముందుగా నేను బియ్యంని అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. వీటిని పావు గంట వరకు నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకే నేను ఇక్కడ 3 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని కరెక్ట్గా బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాసే అండి వాటరు. మనకి చికెన్లో గోంగూర ఉడికేటప్పుడు కూడా వాటర్ ఉన్నాయి కదా, చూసి వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా కొంచెం మనకి ఈ ఎసరు మరుగుతుంది అన్నప్పుడు 1 స్పూన్ బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అది ఆప్షనల్ అనమాట. ఇలా ఎసరు బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని చిన్నగా 1-2 సార్లే మిక్స్ చేసుకోండి. బాస్మతి రైస్ కదండి, ఇరిగిపోతుంది. ఈ
స్టేజ్‌లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మీకు సరిపోయినంత వరకు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఈ స్టేజ్ వరకు ఉడికిచ్చేసేసుకున్నాక ఇలా పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ప్లేట్ కవర్ చేసేసి ఒక 3 మినిట్స్ నార్మల్‌గా కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ ఆఫ్టరు ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన బిర్యానీ గిన్నెను పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఇది మనం ప్యాన్ పెట్టడం వల్ల మనకి మాడకుండా ఉంటుంది. కింద అడుగున మాడిందంటే మనకి గోంగూర ఫ్లేవర్ అంతా పోతుంది కదండీ! సో, ఇలా ఉడికించేసేసుకోవాలి సిమ్‌లో పెట్టేసి ఒక 3 మినిట్స్. ఇలా 3, 4 మినిట్స్‌కి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన బిర్యానీకి ఒక 10-15 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చుకొని చూస్తే చూడండి ఎలా రెడీ అయిపోయిందో పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. మనకి గోంగూర వేడి మీద ఇట్లాగే ఉంటది. ఆరే కొద్దీ చాలా బావుంటుంది పొడి పొడిగా. ఇలా రెడీ అయిపోయిన గోంగూర చికెన్ బిర్యానీలోకి మనకి సైడ్ డిష్‌గా ఏమి ఇవ్వలేదు. ఆ గోంగూర ఫ్లేవరే చాలా బావుంటుంది బిర్యానీలో. ఓన్లీ ఆ చికెన్ పీసులతోనే ఒక్క ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కాంబినేషను. ఓన్లీ చిల్డ్ రైతాతో తిన్నా గానీ బావుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? చాలా సింపుల్ అండ్ ఈజీగా లేదు, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వరల్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.